బజాజ్ పల్సర్ NS 400Z ఉంది. సో మనకి 400cc వాల్యూ ఫర్ మనీ మోటార్ సైకిల్ అనమాట. లాస్ట్ అప్డేట్లోనే మనకు దీంట్లో అపోలో టైర్స్, సింటెడ్ బ్రేక్ ప్యాడ్స్, అలాగే 3 PS పవర్ అనేది ఇంక్రీజ్ అయింది. అలాగే దీంట్లో సెన్సర్లెస్ మనకి క్విక్ షిఫ్టర్ కూడా యాడ్ అయిందన్నమాట. ఫైనల్లీ ఈ బండికి అయితే గుడ్ బై చెప్పేసే టైం వచ్చింది. ఎందుకు అంటే ఇప్పుడు అన్నీ కూడా మనకి 350cc డౌన్గ్రేడ్ చేస్తున్నారు. సో 400cc 43 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తే లాస్ట్ అండ్ ఫైనల్ బ్రూటల్ బైక్ అనమాట. సో లాస్ట్గా ఈ బండిని రైడ్ చేద్దాం. దీని తర్వాత 350cc వచ్చిన తర్వాత దాని యొక్క డీటెయిల్డ్ రైడ్ రివ్యూ కూడా చేద్దాం. సో ప్రజెంట్ అయితే ఈ బైక్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం, ఎందుకంటే మనకు మళ్ళీ దొరకదన్నమాట ఈ బీస్ట్ని రైడ్ చేయడానికి. సో ఫస్ట్లీ కూర్చున్న తర్వాత ఇగ్నిషన్ ఆన్ చేద్దాం. సో దీని యొక్క స్వైప్ అప్ అయితే మనకి చూడడానికి ఇలా ఉంటుంది. అండ్ ఆన్ చేసిన తర్వాత ఒకసారి మనకు ఎగ్జాస్ట్ నోట్ అనేది కూడా వినిపిస్తాను. సో బేసిక్గా ఇది మనకు ఐడ్లింగ్లో ఎగ్జాస్ట్ సౌండ్ అనమాట. సో మిరర్స్ అనేవి సెట్ చేస్తాను. సో మిరర్ సెట్ చేసుకొని ఒక్కసారి మీకు ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తాను. సో మనకి 10,700 వరకు రెడ్ లైన్ అవుతుంది. సో ఇది అన్నమాట దీని యొక్క ఎగ్జాస్ట్ నోట్. సో లేట్ చేయకుండా బైక్ని అయితే రైడ్ చేద్దాం. సో ముందర అయితే కొంచెం ఓవర్ యాక్షన్ చేసే పిల్లలు అయితే ఉన్నారు. సో ఇనిషియల్లో బైక్ అయితే డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది, మరీ పవర్ఫుల్ అనిపించలేదు. బట్ ఎప్పుడైతే మనకి 6,000 క్రాస్ అవుతుంది కదా, సో క్రేజీ ఉరుకుతుందన్నమాట బండి. ఈ బండి ఎప్పుడు కూడా మనకి హయ్యర్ RPMsలో ఉన్నప్పుడు మాత్రమే దీని యొక్క ఫుల్ పొటెన్షియల్ అనేది మనము ఎంజాయ్ అయితే చేయొచ్చు. సో లైక్ 6,000 RPM కంటే తక్కువలో ఉన్నప్పుడు మనకు బండి అనేది చాలా స్లో అనిపిస్తుంది. 6,000 దాటిన తర్వాత ఈ బండి యొక్క క్యారెక్టర్ అనేది ఓవరాల్గా చేంజ్ అయిపోతుంది. సో అలాంటి బ్రూటల్ మెషిన్ అన్నమాట. సో మనకి 43 PS పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది, అలాగే 35 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో లాస్ట్ అప్డేట్లోనే మనకు పవర్ అనేది అప్గ్రేడ్ చేశారు. అండ్ అలాగే టైర్స్ ఏవైతే ఉన్నాయి కదా, దీని యొక్క గ్రిప్ అనేది చాలా అంటే చాలా బాగుంది. సో మనకు ఈ సెగ్మెంట్లో అపోలో టైర్స్ అంటే విచ్ ఇస్ టూ గ్రేట్. అలాగే ఫ్రంట్ బ్రేకింగ్ బైట్ అనేది చాలా ఇష్యూ ఉండేది లాస్ట్ టైంలో, బట్ ఇప్పుడు బ్రేకింగ్ కూడా మనకి అప్డేట్ చేశారు. ఇప్పుడు మనకి సింటెడ్ బ్రేక్ ప్యాడ్స్ అయితే ఇస్తున్నారు. సో బ్రేకింగ్ బైట్ అండ్ రెస్పాన్స్ కూడా మనకి పెరిగిందన్నమాట. సో ఇక్కడ నుంచి ఒకసారి బ్రేకింగ్ మాత్రం నిజంగా చెప్తున్నా కదా, చాలా అంటే చాలా బెటర్ అయింది బ్రేకింగ్ అనేది. అండ్ హ్యాండ్లింగ్ కూడా ఎంత క్రేజీ ఉందంటే, సో 6,000 RPM దాటేలోపు బండి అయితే పర్లేదు, డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉన్నట్టే అనిపిస్తుంది. సో ఈ బండిని మీకు కావాలంటే స్లోగా నడుపుకోవాలంటే స్లోగా నడుపుకోవచ్చు, లేదు మీకు పర్ఫార్మెన్స్ కావాలి అంటే అలా కూడా ఎంజాయ్ అయితే చేసుకోవచ్చు. సో టాప్ ఎండ్లో అయితే చాలా అంటే చాలా క్రేజీ ఉంటుంది అన్నమాట. అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడితే ఇలాంటి బైక్స్ యొక్క సస్పెన్షన్ అనేది ఎప్పటికీ మనకు స్టిఫర్ సైడ్లోనే ఉంటాయి. సో స్మూత్ సైడ్ అయితే ఉండదు, ఎందుకంటే మనకు సస్పెన్షన్ అనేది స్మూత్ ఉందనుకోండి, లైక్ టాప్ స్పీడ్స్ వెళ్ళినప్పుడు లైక్ ఒక బౌన్సీ ఎఫెక్ట్ అనేది వస్తుంది. అదే స్టిఫ్ ఉందనుకోండి, మనకి హై స్పీడ్లో కూడా మంచి కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది, స్టెబిలిటీ కూడా చాలా బెటర్గా ఉంటుంది. ఇది మనకు అడ్వాంటేజ్ అన్నమాట. అండ్ బైక్ యొక్క వెయిట్ అనేది మనకు 174 kgs ఉంది కదా, సో తెలియట్లేదు మనకి. అండ్ గేర్ షిఫ్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఇలాంటి బండిని ఇలా రైడ్ చేస్తేనే మజా వస్తుంది. సో ఇప్పుడు ఒక్కసారి మనం రోడ్ కొద్దిగా ఎంటీ దొరికితే చాలు మనకి ఎంజాయ్ చేద్దాం. ఫస్ట్లీ బైక్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే చాలా క్రేజీ పర్ఫార్మెన్స్ ఉంది. సో మనకి 3 PS పవర్ ఏదైతే ఉంది కదా, అది మనకు ఇనిషియల్లో మిడ్ రేంజ్లో తెలియదు. మనం IRPMsలో వెళ్ళినప్పుడు మాత్రమే ఆ 3 PS పవర్ బ్యాండ్ అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. ఎందుకంటే మనకి దీని యొక్క టాప్ ఎండ్ అనేది పెరిగింది ఇప్పుడు. సో 10,700 వరకు రెడ్ లైన్ అయితే అవుతుంది. అండ్ మనకి టైర్స్ గ్రిప్ ఏవైతే ఉన్నాయి కదా, విచ్ ఇస్ 2 కూడా అన్నమాట. లైక్ క్రేజీ బ్రూటల్ పవర్ అయితే ఉంటుంది ఈ బండిలో. 6,000 RPM దాటామంటే బైక్ విల్ బిహేవ్ వెరీ మ్యాడ్ అన్నమాట. సో హ్యాండ్లింగ్ కానీ దీని యొక్క కార్నరింగ్ స్టెబిలిటీ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే దీంట్లో మనకు పెరిమీటర్ ఫ్రేమ్ అనేది ఉంటుంది. లైక్ కార్నర్స్ చేస్తున్నా కూడా ఈ బండి యొక్క ఫీల్ అండ్ బ్రేకింగ్, మెయిన్గా బ్రేకింగ్ ఇస్ టూ ఇంప్రెసివ్ అన్నమాట. ఫ్రంట్ బ్రేక్ బైట్ అయితే చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయింది ముందుతో కంపేర్ చేసుకుంటే. అండ్ రియర్ బ్రేకింగ్ గురించి మాట్లాడితే పర్లేదు, బాగానే ఉంది, బట్ నాట్ దట్ గ్రేట్. కానీ ఫ్రంట్ది మాత్రం చాలా బాగుంది. ఇలాంటి బైక్స్ అన్నీ కూడా మనం ఏంటంటే 70% మనకు ఫ్రంట్ బ్రేక్ అనేది యూజ్ చేయాలి,
అలాగే 30% అనేది మనకు రియర్ బ్రేక్ అనేది యూజ్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు దీంట్లో 4 మోడ్స్ ఉన్నాయి అండ్ రైడ్ బై వై టెక్నాలజీ ఉంది. అండ్ మనకు పవర్ డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. అలాగే ప్రతి ఒక్క మోడ్లో ఏంటంటే ఏబిఎస్ యొక్క సెన్సిటివిటీ అనేది కూడా మనకి చేంజ్ అవుతుంది అనమాట. సో ఇది ఒక అడ్వాంటేజ్. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. మీరు కావాలంటే ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు, కావాలంటే ఆన్ కూడా చేసుకోవచ్చు. అది మెయిన్గా మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు దీంట్లో స్పోర్ట్ మోడ్ ఏదైతే ఉంది కదా, ఈ స్పోర్ట్ మోడ్లో మనకి స్పోర్ట్ షిఫ్టర్ అని చెప్పేసి వస్తుందన్నమాట. లైక్ ప్రతి ఒక్క బండిలో మనము క్విక్ షిఫ్టర్ చూస్తాం కదా, దానికి ఒక సపరేట్ మనకి ఒక మాడ్యూల్ అనేది ఉంటుంది. బట్ దీంట్లో అలా కాదన్నమాట. దీంట్లో మనకి సెన్సర్లెస్ మనకి క్విక్ షిఫ్టర్ అనేది ఉంది. సో ప్రజెంట్ నేను టెస్ట్ చేయలేకపోతున్నాను, బట్ దీని యొక్క కార్నరింగ్ చూడండి క్రేజీ అవుతుంది. అండ్ టైర్స్ గ్రిప్ నిజంగా చెప్తున్నాను కదా, ఇంతకుముందు ఎంఆర్ఎఫ్ టైర్స్తో కంపేర్ చేసుకుంటే దీని యొక్క గ్రిప్ అనేది చాలా అంటే చాలా బెటర్ ఉంది. అండ్ బ్రేక్ చూడండి కొట్టగానే ఆగుతుంది. అండ్ ఈ బైక్ మనకి ఎంత స్పీడ్ వెళ్తుందో అంత స్పీడ్గా మనకి బండి కూడా కంట్రోల్ అవుతుంది అనమాట. అండ్ దీంట్లో మిరర్స్ ఏవైతే ఉన్నాయి కదా, విచ్ ఆర్ టూ గుడ్. సో డామినర్లో ఉంటాయి కదా మనకి సేమ్ మిరర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో లీవర్స్ ఏవైతే ఉన్నాయి కదా, అవి మనకి అడ్జస్టబుల్తో వస్తున్నాయి అనమాట. లైక్ క్లచ్ కానీ బ్రేక్ కానీ. సో మీ ఫింగర్ సైజ్కి తగ్గట్టు మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీని యొక్క రైడింగ్ పోస్చర్ ఎలా ఉందంటే మనకి చాలా కంఫర్టబుల్ సైట్లో ఉంది. లీన్ యాంగిల్ కూడా మనకు ఎక్కువ ఏం లేదు కాబట్టి మీరు ఈ బండి పైన లైక్ హైవే టూర్స్ చేయాలి, లాంగ్ రైడ్ చేయాలి అనుకున్నా కూడా చాలా ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ స్లిప్పర్ క్లచ్ ఉంది కాబట్టి మనం ఎక్స్ట్రీమ్గా గేర్స్ అనేది డౌన్ చేసినా కూడా రియర్ వీల్కి అనేది లాక్ అవ్వదు. అండ్ ఇక్కడ మళ్ళీ మన కార్నరింగ్ అయితే చేద్దాం. సో క్రేజీగా అవుతున్నాయి కార్నరింగ్ అయితే, నిజంగా చెప్తున్నా కదా, క్రేజీగా ఎంజాయ్ చేయొచ్చు బండిని. కొద్దిగా స్కిల్స్ ఉంటే చాలు, చాలా అంటే చాలా క్రేజీగా ఎంజాయ్ చేయొచ్చు. మెయిన్గా టైర్స్ అయితే చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. అండ్ బ్రేకింగ్లో కూడా చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది. అండ్ సస్పెన్షన్ మీకు ఆల్రెడీ చెప్పేశాను, సస్పెన్షన్ ఈజ్ ఆన్ స్టిఫర్ సైడ్ అన్నమాట. సో ఇలాంటి బైక్స్లో మనకి సస్పెన్షన్ అనేది స్టిఫర్ సైడ్లో ఉంటుంది. బట్ లో స్పీడ్స్లో మనకి చిన్న చిన్న బంప్స్ వచ్చినప్పుడు చాలా ఈజీగా మేనేజ్ చేస్తుంది, ఎక్కడ మనకు ఇష్యూ అనేది కూడా తెలియట్లేదు. అండ్ 400cc కదా, మనకి హెవీ ట్రాఫిక్లో నడుపుతున్నప్పుడు డెఫినెట్లీ లిటిల్ బిట్ హీట్ అనేది తెలుస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకు లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఉంది కాబట్టి అడ్వాంటేజ్ అనేది ఉంది. సో హీట్ మేనేజ్మెంట్ కూడా మనకి చాలా బెటర్ అయితే ఉంటుంది. అండ్ ఈ బైక్ ఒక వెయిట్ అయితే ఉంది కదా, లైక్ 174 kgs ఏమో ఉంటుంది. అండ్ వెయిట్ కూడా మనకి మేనేజబులే ఉంది. లైక్ మీరు సన్నగా ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు, ఎక్కడ ఇష్యూ అనేది రాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీని యొక్క సీట్ హైట్ మనకు 807 mm అయితే ఉంటుంది. లైక్ మీ హైట్ అనేది 5'4", 5'5" ఉన్న వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఎక్కడ మనకు బండిని కంట్రోల్ చేయలేను, మేనేజ్ చేయలేను అంటే అనిపించదు. చాలా ఈజీగా అంటే ఈజీగా రైడ్ చేసుకోవచ్చు, ఇష్యూ అనేది ఏమి ఉండదు. అండ్ ఈ స్పోర్ట్ షిఫ్టర్లో మనకి క్లచ్ లేకుండా మనం గేర్ అనేది అప్ చేయొచ్చు అనమాట, విచ్ ఇస్ బేసికలీ మనకి క్విక్ షిఫ్టర్ లాగా. బట్ దీంట్లో ఏంటంటే మనకి సెన్సర్ అయితే ఏమి ఉండదు. సో మనకు ఈసీయూ ద్వారా దాన్ని ట్యూన్ అయితే చేస్తారు బేసిక్గా. బజాజ్ NS 400Zని మనం కొనడం వర్తా అంటే డెఫినెట్లీ వర్త్ అనమాట. సో ఎప్పుడైతే ఈ బండి లాంచ్ అయిందో అప్పుడు చాలా ఇష్యూస్ అనేవి ఉన్నాయి, నేను కూడా ఒప్పుకుంటాను దానికి. బట్ ఎప్పుడైతే వీళ్ళు అప్డేట్ చేశారు కదా, సో మనకు ఇష్యూస్ అన్నీ సాల్వ్ అయిపోయాయి. అండ్ ఇంజన్ కూడా మనకి చాలా అంటే చాలా స్మూత్ అయిపోయింది. వైబ్రేషన్స్ కూడా మనకు ఎక్కడ లేవన్నమాట. లైక్ హయ్యర్ ఆర్పిఎమ్స్లో వెళ్ళినప్పుడు మనకి ట్యాంక్ దగ్గర బజ్ అనేది తెలుస్తుంది. సో ఆ బజీనెస్ తప్పిస్తే మనకి ఎక్కువ వైబ్రేషన్స్ కూడా ఎక్కడ నోటీస్ అయితే అవ్వట్లేదు. సో బైక్ ఇంజన్ కూడా మనకి చాలా అంటే చాలా రిఫైన్ అండ్ చాలా స్మూత్ అయితే అయింది. అండ్ మనకి 3 PS పవర్ పెరిగింది కాబట్టి లైక్ టాప్ స్పీడ్లో మనం క్రేజీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే దీని యొక్క ఈ చిన్న మీటర్ కన్సోల్ అయితే ఉంది కదా, లైక్ మల్టీ ఇన్ఫో డిస్ప్లే, దీంట్లో మనకి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో వస్తుంది. అండ్ ఇదేంటంటే మనకి ఇక్కడ మొత్తం బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ దాంట్లో ఏంటంటే మనకు సెట్టింగ్స్ కానీ అవన్నీ కూడా దాని లోపల ఉంటాయి అన్నమాట, లైక్ మెయిన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా. అండ్ విజిబిలిటీ కూడా మనకి డీసెంట్ ఉంది. కావాలంటే మీరు దీని యొక్క బ్రైట్నెస్ కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో నాకైతే పర్సనల్గా డిజిటల్ మీటర్స్తో కంపేర్ చేసుకుంటే అనలాగ్ మీటర్ అనేది చాలా అంటే చాలా ఇష్టం, ఎందుకంటే దాంట్లో ఉండే ఫీలే చాలా డిఫరెంట్. సో ఇవి మనకి ఎంత డిజిటల్ వచ్చినా ఎంత ఇన్ఫర్మేషన్ వచ్చినా ఆ ఓల్డ్ స్కూల్ మీటర్స్ ఏవైతే ఉంటాయి కదా, దాని యొక్క మజానే వేరన్నమాట. సో నడుపుతుంటే ఆ నీడిల్ మనకి ఆర్పిఎం నీడిల్ పైనకి వెళ్తుంది కదా, సో అది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అసలు అది. సో ఇప్పుడు వచ్చే కొత్త బైక్లో ఆ ఫీల్ అనేది రావట్లేదు. అండ్ లో స్పీడ్స్లో మనకి సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ కూడా బాగానే ఉంది, మరీ స్టిఫ్ అయితే ఏం అనిపించట్లేదు. బట్ హెవీ ట్రాఫిక్లో మీరు హై రైవింగ్ చేస్తున్నప్పుడు ఇంజన్ హీట్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి దీని యొక్క ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అనేది మనకు 12 లీటర్స్ మాత్రమే. అండ్ దీని యొక్క మైలేజ్ అనేది మనకు అగ్రెసివ్గా నడుపుకున్నట్టయితే హార్డ్ అండ్ ఫాస్ట్గా మనకి 20 kmph వరకు వస్తుంది. సో మీరు ఇలా స్మూత్గా కంఫర్టబుల్గా రైడ్ చేస్తున్నారు అని అంటే మనకి హైయెస్ట్ మైలేజ్ నాకు తెలిసి 28 వరకే రావచ్చు అన్నమాట.
సో అంతకన్నా ఎక్కువ మైలేజ్ మేబీ 30 అయితే రావచ్చు, అంతకన్నా ఎక్కువ అయితే ఈ బండి నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ ఛార్జింగ్ పోర్ట్ ఉంది కాబట్టి ఒకవేళ మీరు మోటో వ్లాగర్స్, వ్లాగింగ్ అలాంటివి ఏమైనా చేయాలనుకుంటే మీరు యాక్షన్ కెమెరాస్ని ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే మీ మొబైల్ని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు, విచ్ ఈస్ టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్, టైప్ సి అయితే కాదు. అండ్ దీంట్లో హెడ్లైట్ ఏదైతే ఉంది కదా, విచ్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ అన్నమాట. ఎందుకు అని అంటే దీని యొక్క హెడ్లైట్ విజిబిలిటీ అనేది అంత క్రేజీ ఉంటుంది. సో దీంట్లో ఎక్స్ట్రా లైట్స్ అనేది మనకు అస్సలు అవసరం లేదు. సో స్టాక్ లైట్తోనే మీరు ఎలాంటి నైట్ రైడ్స్ అన్నా దీనిపైన చేయొచ్చు, ఎటువంటి ఇష్యూ లేకుండా. అండ్ మెయిన్గా దీని యొక్క డిఆర్ఎల్స్ అయితే ఉన్నాయి కదా, అవే చాలా అంటే చాలా బ్రైట్ అయితే ఉన్నాయి. ఈ బైక్ యొక్క టర్నింగ్ రేడియస్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను మీకు. ఈ బండి యొక్క టర్నింగ్ రేడియస్ అనేది అంత తక్కువ ఏం లేదు, కొంచెం దూరం నుంచి మనం టర్న్ చేయాలన్నమాట. సో లైక్ ఎక్కువ ప్లేస్ ఉన్నప్పుడు మాత్రం ఈజీగా టర్న్ చేయవచ్చు, బట్ మనకి చిన్న రేడియస్ ఉన్నప్పుడు మాత్రం అంత ఈజీగా టర్న్ అయితే అవ్వదు. సో హ్యాండిల్ అనేది మనకి ఇక్కడ లాక్ అయిపోతుంది అన్నమాట. సో అదొక్కటి మీరు గుర్తుంచుకోవాలి. బట్ బండి పర్ఫార్మెన్స్ కోసం అయితే బడ్జెట్లో కావాలి అనుకుంటే మాత్రం మీరు ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. అదే మనకు డ్యూక్ 390 ఉన్నాయి, ఇంకా చాలా బైక్స్ ఉన్నాయి కదా. సో డ్యూక్ 390తోనే కంపేర్ చేద్దాం మెయిన్గా. సో ఆ బండితో కంపేర్ చేసుకుంటే మనకు దీని యొక్క ప్రైస్ అనేది ఆల్మోస్ట్ మనకి 1 lakh 1.2 lakh వరకు ఈ బండి తక్కువకు వస్తుంది అనమాట. బట్ దీని యొక్క పర్ఫార్మెన్స్ అయితే ఉంది కదా, మనకి ఆల్మోస్ట్ 390లో అయితే పర్ఫార్మెన్స్ ఉంది కదా, ఆ పర్ఫార్మెన్స్ అనేది మీరు దీంట్లో ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. బట్ ఈ బండి ఒకటి ఏంటంటే మనకు బడ్జెట్లో వస్తుంది, లైక్ 2.6 lakh లోపల ఈ బండి మనకు ఆన్రోడ్ వచ్చేస్తున్నది. అండ్ ఇది లాస్ట్ అన్నమాట. దీని తర్వాత ఈ బండ్లు మనకి మ్యానుఫ్యాక్చర్ చేస్తారో లేదో కూడా మనకి ఐడియా అయితే లేదు. నెక్స్ట్ 350cc వచ్చిన తర్వాత చూద్దాం. అండ్ సపరేట్గా సేల్ చేస్తే బాగుంటుంది, బట్ సపరేట్గా సేల్ చేస్తే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కాబట్టి ఎవరు తీసుకోరు, కాబట్టి మొత్తానికి డిస్కంటిన్యూ అయిపోతుంది ఈ బండి. సో అప్పుడు మనకి ఇలాంటి రా పవర్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే కొద్దిగా కష్టం. అప్పుడు మనకి 35 to 37 PS వరకు మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, 43 అయితే కష్టం అనమాట. సేమ్ లైక్ మనకు డ్యూక్ 390లో కూడా సేమ్ కేసు, లైక్ ట్రాంప్లో కూడా మనకి సేమ్ కేసు అనమాట. సో తక్కువ బడ్జెట్లో ఒక పవర్ఫుల్ మిషన్ కావాలి, బెస్ట్ టైర్స్, మంచి బ్రేకింగ్ కావాలి అనుకుంటే మీరు ఈ బండి కోసం అయితే రావచ్చు. సో మైలేజ్ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం ఈ బండికి రాకండి, ఎందుకంటే మైలేజ్ అనేది మీకు ఎక్కువ ఇవ్వదు. సో మీరు కామ్గా నడుపుకుంటారు అంటే మ్యాక్స్ మనకి 28 kmph అయితే ఈ బండి నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసి తీసుకోండి. అంతకు మించి అయితే మనకు మైలేజ్ అనేది రాదు ఈ బండి నుంచి. అండ్ తక్కువ బడ్జెట్లో వస్తుంది కదా 400cc, మరి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అంటే మీకు మిగతా 400cc లాగానే దీని మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. లైక్ ఆల్మోస్ట్ మనకి డ్యూక్ 390లో అయితే మెయింటెనెన్స్ ఉంటుంది కదా, సేమ్ మెయింటెనెన్స్ అనేది దీంట్లో కూడా ఉంటుంది. బట్ ఒక్కటే ఏంటంటే మనకు స్పేర్ పార్ట్స్ అనేది బజాజ్ వాళ్ళు తయారు చేస్తున్నారు కాబట్టి స్పేర్ పార్ట్స్ అనేది కొద్దిగా మనకు చీప్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కేటీఎంతో కంపేర్ చేసుకుంటే. అది పక్కన పెడితే మనకు సర్వీస్ కాస్ట్ మాత్రం ఆల్మోస్ట్ సేమ్ అవుతుంది రెండు బైక్స్లో. అండ్ ఇక్కడ ఒకసారి మళ్ళీ ట్రాక్ చేద్దాం. 6000 RPM తర్వాత బండి చాలా క్రేజీగా బిహేవ్ చేస్తుంది. మళ్ళీ మనం ఫ్రంట్ నుంచి యూటర్న్ చేసి మళ్ళీ ఒకసారి ఈ బండిని ఎక్స్పీరియన్స్ చేసేసి సో మళ్ళీ 350 బైక్స్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం. సో టర్నింగ్ రేడియస్ బాగానే ఉంది, మెయిన్గా దీని యొక్క హ్యాండ్లింగ్ కానీ టైర్స్ గ్రిప్ కానీ నాకు క్రేజీ అనిపిస్తుంది. బైక్ మాత్రం లిటరల్గా క్రేజీ ఉందబ్బా, చెప్తున్నా కదా. ఫైనల్గా ఎవరికైతే తక్కువ బడ్జెట్లో ఒక 400cc పవర్ఫుల్ బైక్ కావాలి అనుకుంటే NS 400Z అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ లాగా ఉండేది ఇన్ని రోజులు. ఇప్పుడు లేదు, బికాస్ ఇప్పుడు మనకి 350cc డౌన్గ్రేడ్ చేస్తున్నారు కాబట్టి ఈ పవర్ని అయితే మనం మిస్ అవుతాం. బట్ నాకు తెలిసి అయితే బైక్ ఓవరాల్గా ఇలానే ఉంటుంది అనుకుంటున్నాను. బట్ ఒకటి ఇంజన్ ఒకటే డౌన్గ్రేడ్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఎవరికైనా ఈ బండి దొరుకుతుంది అంటే లిటరల్గా తీసేసుకోండి, మంచి డీల్ అన్నమాట. సెకండ్స్లో కూడా మీకు మంచి నీట్ బైక్ దొరుకుతుంది అంటే డెఫినెట్లీ కన్సిడర్ చేసుకోవచ్చు ఈ బండిని, ఎందుకంటే మళ్ళీ ఇట్లాంటి బండ్లు మనం కొనలేము, ఎక్స్పీరియన్స్ చేయలేము అనమాట. సో ఓవరాల్గా ఇదైతే ఈ బైక్ యొక్క డీటెయిల్ రైడ్ రివ్యూ. సో ఐ విల్ సీ యు అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.